నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు నేను గుండె వ్యాధి నిపుణులుగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం సాధారణంగా ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటిన వారిలో హార్ట్ ఫెయిల్యూర్ అనే జబ్బు గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి అని గమనిస్తే, గుండె ఒక మోటార్ పంప్ లాగా మనకు పనిచేస్తుంది. దాంట్లో 4 గదులు ఉంటాయి. ఈ గదులు యొక్క పని ఏమిటి అంటే, రక్తాన్ని శరీరంలోని ఇతర అవయవాల నుంచి గుండెకు వచ్చిన తర్వాత గుండె రైట్ చేంబర్స్ నుంచి ఊపిరితిత్తుల్లోకి రక్తాన్ని పంప్ చేస్తాయి. ఊపిరితిత్తుల్లో వీటికి ఆక్సిజన్ అందజేసి చెడు రక్తం ఆక్సిజనేటెడ్ రక్తంగా వచ్చి, ఈ రక్తం లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్, అయోర్టా ద్వారా శరీరంలోని బ్రెయిన్, హార్ట్, లంగ్స్, కిడ్నీస్ అన్ని రక్తనాళాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. సో ఆక్సిజనేటెడ్ రక్తం అన్నది మనకు ఇంజన్ కు పెట్రోల్ లాంటిది. సో ఎప్పుడైతే ఈ హార్ట్ పంపింగ్ సరిగా లేదో, లేదా హార్ట్ నుంచి వచ్చే రక్తం శరీర అవయవాలకు సరిపోవడం లేదో, అప్పుడు వీరికి హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు బయటపడతాయి. హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ముఖ్యంగా మనం గమనిస్తే, ఆయాసం ఉండటం, ఛాతిలో బాధ ఉండటం, నడవలేకపోవటం, కాళ్ళు మొగము వాపులు రావటం, రాత్రిపూట నిద్రలో ఆయాసం వచ్చి లేచి కూర్చోవటం, బరువు పెరగటం, కడుపు కళ్ళ కింద వాపులు రావటం, ఇలాంటివన్నీ మనం గమనిస్తాం. సో ఎవరైనా వ్యక్తికి రీసెంట్ గా బాగా నడిచే వ్యక్తి ఇప్పుడు నడవలేకపోతున్నాడు అంటే, అది హార్ట్ ఫెయిల్యూర్ అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అన్నది మనం ఏ విధంగా నిర్ధారిస్తాము అంటే, ముందుగా బీపీ, షుగరు, పల్స్, కిడ్నీస్ ఎలా పనిచేస్తున్నాయి, రక్తం హిమోగ్లోబిన్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇలాంటి పరీక్షలు చేసిన తర్వాత స్టెథోస్కోప్ తో మనం పరీక్షించినప్పుడు గుండె కొట్టుకునే విధానంలో మార్పు రావటం, జేవిపి అన్నది రైజ్ అయి ఉండటం, కాళ్ళు మొగం వాపులు ఉండటము, కడుపు వాపు కాస్త లివర్ వాపు, కడుపులో నీరు చేరటం లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఈ లక్షణాలు ఉన్న వాళ్ళలో మనము ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్, ఎక్స్రే ఈ టెస్ట్ల ద్వారా ఈ హార్ట్ ఫెయిల్యూర్ అన్నది ఏ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఎకోకార్డియోగ్రామ్ చేసిన తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ మిడ్ రేంజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్, ఈ విధంగా వాటిని డివైడ్ చేస్తాం. సో ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే గుండె కొట్టుకున్నప్పుడు ఎంత శాతం రక్తం బయటికి పంప్ చేయబడుతుంది అన్నది. దీన్ని సాధారణంగా మనము ఎకోకార్డియోగ్రామ్ టెస్ట్ ద్వారా నిర్ధారిస్తాం. ఎకోకార్డియోగ్రామ్ లో హార్ట్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నది 55 నుంచి 80% ఉంది. అది 40% కంటే తక్కువగా ఉంటే, లేదా 49% కంటే తక్కువగా ఉందంటే అది హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్. అలా కాకుండా 55 కంటే ఎక్కువ ఉండి కూడా హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు ఉంటే అది హార్ట్ ఫెయిల్యూర్ విత్ రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు మందులు వాడడం, ఆల్కహాల్ తగ్గించటము, ఉప్పు తగ్గించటము, ఈ మందులు వాడిన తర్వాత వీళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ ఇంప్రూవ్ అయ్యి ఎజెక్షన్ ఫ్రాక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలాంటి వాళ్ళను హార్ట్ ఫెయిల్యూర్ విత్ ఇంప్రూవ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాం. ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం చేసిన ఈ టెస్టులు కాకుండా ఒక్కొక్కసారి మనం NT-proBNP అన్న ఒక టెస్ట్ చేస్తాం. ఇది ఖరీదైన టెస్ట్ అయినప్పటికీ హార్ట్ ఫెయిల్యూర్ ఉండే అవకాశాలు ఎలా ఉంటాయన్నది చాలా వరకు నిర్ధారిస్తుంది. ఈ టెస్ట్ ఖరీదు కాబట్టి ఎక్కువ మంది చేయటం లేదు. సో హార్ట్ ఫెయిల్యూర్ NT-proBNP 300 కంటే ఎక్కువగా ఉంది అంటే ఇది హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటి తర్వాత హార్ట్ ఫెయిల్యూర్కు కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి ఒక్కొక్కసారి కార్డియాక్ MRI లేదా కరోనరీ యాంజియోగ్రామ్, కార్డియాక్ కేథెటరైజేషన్ టెస్ట్లు అన్నవి మనం చేస్తూ ఉంటాం. హార్ట్ ఫెయిల్యూర్కు ఉన్న వాళ్ళు ఏం చికిత్స తీసుకోవాలి అంటే, సాధారణంగా వీళ్ళు ఉప్పును 3 గ్రాముల కంటే తక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి ఉంటే తగ్గించుకోవాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి, షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ లాంటివి ఎక్కువగా ఉంటే వాటిని కూడా తగ్గించేదానికి ప్రయత్నం చేయాలి. వీటితో పాటు ఇప్పుడు మనము సక్యుబెట్రిల్ వార్సాటాన్, ఆర్ని అనే గ్రూప్ ఆఫ్ మందులను, స్పైర్నోలాక్టోన్, ఎప్లిర్నోన్ అనే గ్రూప్ ఆఫ్ మందులను, గ్లిఫజోన్స్ అనే మందులు, ఇవి షుగర్ కు వాడే వాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు షుగర్ కంటే ఎక్కువగా హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు ఇవి వాడుతూ ఉన్నాము. అలాగే బీటా బ్లాకర్స్ అన్నవి కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఉన్న వాళ్లకు లేదా రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఉన్న వాళ్లకు ఈ బీటా బ్లాకర్ అన్న మందులు కూడా ఇస్తాం. ఈ మందులు మొదలు పెట్టిన తర్వాత రెగ్యులర్ గా వాడాలి. మనం రెగ్యులర్ గా ఈ మందులు వాడితే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వారికి దాదాపు
6.5 సంవత్సరాల ఆయుష్ పెరుగుతుంది రెగ్యులర్గా వాడితే. సో హార్ట్ ఫెయిల్యూర్తో డేంజర్ ఏమిటయ్యా అంటే చాలా క్యాన్సర్ల కంటే ఎక్కువగా కూడా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మరణాలు ఎక్కువ సంభవిస్తాయి. సాధారణంగా స్త్రీలలో ఏమనుకుంటుంటారంటే క్యాన్సర్ల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అనుకుంటారు, కానీ హార్ట్ జబ్బుల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వల్ల స్త్రీలలో కూడా ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. చాలా క్యాన్సర్ల కంటే కూడా ఎక్కువ మరణాలు మనకు హార్ట్ ఫెయిల్యూర్ లో సంభవిస్తాయి. కాబట్టి హార్ట్ ఫెయిల్యూర్ ను తొందరగా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ గా మందులు వాడితే వీరిలో మరణాన్ని మనము తగ్గించవచ్చు, పోస్ట్పోన్ చేయవచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఆహార నియమాలతో పాటు మందులు కూడా వాడుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వారు వ్యాయామం చేయవచ్చా అని అడుగుతారు. సో వీరు వీలైనంత వరకు ఆయాసం రాకుండా ఉంటే ముందుగా మనము 6 minute టెస్ట్ అని చేస్తాం. అంటే 6 నిమిషాలు మీరు ఎంత దూరం నడవగలరు, ఎన్ని అడుగులు వేయగలరు, ఎన్ని మీటర్లు నడవగలరు అన్నది మనం చూస్తాం.